చల్లపల్లి రాజావారి కోట, దీన్ని దేవరకోట అని కూడా పిలుస్తారు. తెలుగు నేలపై ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన ఒక అద్భుతమైన కట్టడం. యార్లగడ్డ వంశస్థులు 18వ శతాబ్దంలో ఈ కోటను ఇక్కడ నిర్మించడం, ఇక్కడి నుంచి పరిపాలించడం అయితే జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆ రాజుల గురించి, రాజుల చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజా భూపతి నాయుడు నా పేరు. రాజా భూపతి నాయుడు నా పేరు. జనవరికి ఒక కొన్న 70,354 రూపాయలు కొన్న. ఏంటిది మాకేంటిది అంటున్నాను. యువర్ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ ఏంట్రా? ఇస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై వరల్డ్. గైస్ చూస్తున్నారు కదా, ఇదే రాజావారి ఎంట్రన్స్ గేట్. నాకు ఈ గేట్ చూడగానే RRR మూవీలోని ఇంటర్వెల్ సీన్లో గేట్ గుర్తొచ్చింది. కాకపోతే ఇక్కడ సెకండ్ గేట్ ఒక్కటి తక్కువైంది. ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటేనే తెలుస్తుంది, ఈ పై అంతస్తు నుంచే సైనికులు కాపలా కాసేవాళ్ళు అనుకుంటా. గాయస్, ఈ కోట వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో చల్లపల్లి మండలంలో అయితే ఉంది. ఒకవేళ మీరు విజయవాడ నుంచి రావాలనుకున్నట్లయితే విజయవాడ బస్ స్టాండ్లో 27 నుంచి 30 ప్లాట్ఫామ్ మధ్యలో అవనిగడ్డ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు డైరెక్ట్ ఎక్కి చల్లపల్లి టికెట్ తీసుకుని బస్ స్టాండ్లో దిగారంటే బస్ స్టాండ్ వెనకాలనే కోట అయితే ఉంటుంది. ఆన్ బైక్ కార్లో వచ్చేవాళ్ళు అయితే మీకు చెప్పాల్సింది ఏం లేదు, డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని డైరెక్ట్గా వచ్చేసేయండి. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటారు. సో మీకైతే బెస్ట్ ఐడియా, టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మీరు కోటకు వచ్చి విజిట్ చేసి అన్నీ చూసుకోవచ్చు. మోపిదేవి నుంచి చల్లపల్లి 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ బందర్ నుంచి రావాలనుకునే వాళ్ళు అవనిగడ్డ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ అవనిగడ్డ బస్ ఎక్కితే చల్లపల్లిలో డైరెక్ట్ దిగేయచ్చు. నేను విజిట్ చేసిన రోజు అయితే బాపట్ల నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడికి విజిట్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారు. ఇప్పుడు కోట దగ్గరికి వెళ్దాం, నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. పద్దెనిమిదవ శతాబ్దంలో యార్లగడ్డ వంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించేవాళ్ళు. ఈ కోట కట్టడానికి 200 సంవత్సరాలకు పూర్వం దేవరకోట అనే గ్రామంలో ప్రస్థానాన్ని స్థాపించి ఫైనల్గా చల్లపల్లిని రాజధానిగా చేస్తూ 1876లో ఈ కోట కట్టడం అయితే జరిగింది. ఈ కోట కట్టిన తర్వాత ఈ కోటలోనే బ్రిటిష్ ప్రభుత్వంతో మీటింగ్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ జరిగాయంట. అండ్ మిలిటరీ ట్రైనింగ్ అంటే వీళ్ళ సైనికులకు ఇక్కడే శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళంట. బ్రిటిష్ రూల్లో చల్లపల్లి రాజా శివరామప్రసాద్ గారు ఇక్కడ హాస్పిటల్స్, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ చల్లపల్లి చుట్టుపక్కల కానీ చల్లపల్లిలో కానీ వీళ్ళు జమీందారీలుగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పట్లో ఇక్కడ హాస్పిటల్స్, కాలేజెస్ వీళ్ళే కట్టించారు అన్నమాట. ఇక్కడ ఈ గంటను చూస్తున్నారు కదా, ప్రతి గంటకి ఇక్కడ గంట కొట్టడం అనేది ఇక్కడ ఆనవాయితీ. గంటకి గంట కొట్టే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
ఈ గంట శబ్దం అనేది చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల రేడియస్ వరకు వినిపిస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న పొల్యూషన్ వలన పెద్దగా వినిపించకపోవచ్చు. అప్పట్లో అయితే 5 కిలోమీటర్స్ వరకు వినిపించేదంట. ఈ గంట శబ్దం విని చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళు టైం తెలుసుకునేవాళ్ళంట. వాళ్ళకి వాచెస్ లేవా అంటే ఆ టైంలో గడియారాలు అనేవి చాలా కాస్ట్లీ. ఇప్పుడంటే మనకి మొబైల్స్, వాచెస్, స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి కాబట్టి అప్పట్లో గడియారాలు అనేవి చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి తిరిగి చూసేసొద్దాం పదండి. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తా. పది సంవత్సరాలకు ముందు దాదాపుగా ₹1 కోటి పెట్టి కోటకు మరమ్మతులు అయితే చేశారంట. ఇది కోటలోని వాటర్ ట్యాంకు. నాకెందుకో లోపల ట్యాంక్ రీసెంట్గా పెట్టారనిపిస్తుంది. ఇవి ఇక్కడ గెస్ట్ హౌస్లు అంట. ఎవరైనా అతిథులు వస్తే ఇక్కడ ఉండేవాళ్ళంట. ఇప్పుడు మీకు అప్పట్లో రాజుగారు వాడిన కారు చూపిస్తాను, చూడండి. అప్పట్లో రాజుగారు ఈ కారులోనే రాజ్యం మొత్తం తిరిగేవాళ్ళంట. నాకైతే ఈ కారు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో యూజ్ చేసిన కూజా జాడీలు. నాకు ఇందులో ఎంటర్ అవుతున్నప్పుడు మంచి హోమ్లీ వైబ్స్ అయితే వచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. అప్పుడెప్పుడు పెంకుటిల్లు చూసేవాళ్ళం. రీసెంట్గా టైమ్స్లో అయితే ఇలాంటి పెంకుటిల్లు చాలా తక్కువ, రేర్గా చూస్తూ ఉంటాం. ఈ మొత్తం కోట వచ్చేసి 18 నుండి 20 ఎకరాల మధ్యలో ఉంటుందంట. లోపల 18 బావులు కూడా ఉన్నాయని చెప్పారు. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎగ్జాక్ట్గా తెలియదంట. సో ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళొద్దన్నారు.
ఇది పాత స్విచ్ బోర్డు. అప్పట్లో నీళ్లు తోడడానికి మంచినీటి బావి. ఇది ఏ టైం లైన్లో యూజ్ చేసిన కారు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బాగా పాడుపడిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది కారు అయితే. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్. ఇక్కడ ఒక డోర్ మీద నేను అంబర్ ఖానా అని పేరు చూశాను. దాని మీనింగ్ అడిగితే వాళ్ళు ఇది ఒక ల్యాబ్ అని చెప్పారు. అప్పట్లో ల్యాబ్లా ఉండేది అని చెప్పారు. కానీ హిస్టారికల్ ప్రకారంగా అంబర్ ఖానా అంటే ఫుడ్ స్టోరేజ్ ప్లేస్ అంట. సో అప్పట్లో పండించిన పంట ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేసేవాళ్ళంట, అదే ప్రజలకు దానం ఇచ్చేవాళ్ళంట. లొకేషన్ కూడా చాలా బాగుంది. నేనైతే 4-5 ఫోటోలు కూడా దిగాను ఇక్కడ. గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుంటాను. బై బాయ్.